బ్యాంకులు ఇప్పుడు సమ్మె అంటే బ్యాంకులు చేయు బ్యాంకులో ఉన్న కార్మికులు. ఎందుకని? వారంలో 5 రోజుల పని. వాస్తవంగా చెప్పాలంటే 5 రోజులే అంటే 2 రోజులు సెలవు తీసుకున్నంత మాత్రాన ఆళ్ళ సమస్య ఏం పరిష్కారం కాదు. బ్యాంకుల నెత్తిన రుద్దుతున్నటువంటిది ఇన్సూరెన్స్‌లు. బ్యాంకుల నెత్తిన రుద్దుతున్నటువంటిది టార్గెట్. అసలు వాళ్ళు పోరాడాల్సింది దానికి. ఈవెన్ టైమింగ్స్‌కి. మామూలుగా మనం ఏమనుకుంటాం బ్యాంకు 3కి క్లోజ్ అయిపోతుంది, 4కి క్లోజ్ అయిపోతుంది అనుకుంటాం. కానీ ఆ తర్వాత 3, 4 గంటలు కూర్చుంటారు. స్కూళ్ళల్లో కూడా కూర్చోం మనం. ఇతర ప్రభుత్వ ఏ కార్పొరేట్ కంపెనీలో కూడా కూర్చోరు. బ్యాంకులో కూర్చుంటారు. మొత్తం లెక్కలు ఫైనల్ చేసి వెళ్ళాలి వాళ్ళు. పొద్దున్నుంచి జరిగినటువంటి వాటి. చిన్న తేడా వచ్చిందంటే మొత్తం అతలాకుతలం. టెక్నికల్ ప్రాబ్లమ్ వచ్చినా సరే అతలాకుతలం. నిరంతరం ఓ రకంగా చెప్పాలంటే మానసికంగా నలిగిపోతున్నారు. పని ఒత్తిడి విపరీతం అయిపోతుంది బ్యాంకింగ్ సిబ్బంది మీద. ప్రైవేటులతో పోటీ పడేటప్పటికి ఆ విధమైనటువంటి సేవలు అందించడానికి తగిన సిబ్బంది కావాలి. ఇక్కడ సమస్య ఏంటంటే కార్మిక సంఘాలు కూడా ఈ పోరాటాల్లో చేస్తున్న తప్పు ఏంటంటే 5 రోజులు పని దినమన్నది. ఇది సాధారణంగా పబ్లిక్‌లో నెగెటివ్ అవుతుంది తప్పించి పాజిటివ్ రాదు. లేదా తటస్థంగా ఉంటారు. పాజిటివ్‌గా వచ్చే ఎనర్జీ ఏమి ఉండదు. కానీ అసలు కోరాల్సింది స్టాఫ్. సిబ్బంది కొరత విపరీతంగా వేధిస్తోంది. ఈ మారిన కాలంలో కంప్యూటర్లు వీటన్నిటిది వచ్చిన తర్వాతన టెక్నాలజికల్‌గా మార్పొచ్చిందన్న ఉద్దేశంతో సిబ్బందిని తగ్గించారు. ఆ సిబ్బందిని తగ్గించేటప్పటికి నలుగురు చేయాల్సిన పని ఒక ఉద్యోగి చేస్తున్నాడు. అదే వాళ్ళ నెత్తిన హెడెక్ అయిపోతుంది. బ్యాంకింగ్ రంగంలో పనిచేస్తున్న వాళ్ళని విడిగా కూర్చోబెట్టి మాట్లాడితే వాళ్ళ కష్టాలు అర్థమవుతాయి. ఆడికేంటిరా బ్యాంకులో అనుకుంటే గనక ఏమర్థం కావు.